ఏప్రిల్ 10, 11, 12, 13, 14 తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు. అసలు ఏప్రిల్ 10, 11, 12, 13, 14 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే మాట్లాడుకోబోతున్నాము. తులారాశి వారికి చాలా ముఖ్యమైన విషయం గురించి. అయితే ఏప్రిల్ 10, 11, 12, 13, 14 తేదీల్లో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించడం వల్ల లేదా ఈపాటికే ఉన్న ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అతిపెద్ద మార్పులు అయితే రావచ్చు అనే చెప్పాలి. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈ మార్పులు ముందే గుర్తిస్తారు, తమ జీవితాన్ని అయితే మార్చుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు సహజంగానే సున్నితమైన మనస్సు కలవారు, సంబంధాలను చాలా విలువగా భావిస్తారు. కానీ ఈ ఏప్రిల్ 10 నుంచి 14 మధ్యలో ఒక స్త్రీ మీ జీవితంలో అయితే చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది అనే చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు అంటే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఆఫీస్లో ఉండే వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. ఆ స్త్రీ లక్షణాలు, ఆ స్త్రీని మీరు ఇలా గుర్తించవచ్చు. అయితే ఆమె మాట్లాడే విధానం చాలా శాంతంగా అయితే ఉంటుంది. మొదట్లో చాలా మంచిగా కనిపిస్తుంది, మీ మీద ఎక్కువ శ్రద్ధ చూపుతుంది, మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది అని అయితే గుర్తుంచుకోండి. ఆమె నిజంగా మంచిదేనా, లేక మీ జీవితాన్ని మార్చే వ్యక్తి కాబట్టి మార్చిన పరీక్షణ అనేది మీరే గ్రహించాలి. అయితే జీవితంలో మార్పు ఎలా వస్తుంది? ఈ 5 రోజుల్లోనూ మీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం వెనుక ఈ స్త్రీ ప్రభావం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఆ నిర్ణయం వల్ల మీ కెరియర్ మారవచ్చు, మీ లైఫ్ మారవచ్చు, మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మారవచ్చు. ముఖ్యంగా 12 మరియు 13 తేదీల్లో జరిగే సంఘటనలు మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తాయనే చెప్పుకోవాలి. జాగ్రత్తలు. తులారాశి వారు ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్త పడాల్సిన సమయం అనే చెప్పుకోవాలి. ఎవరికి మాటలు వెంటనే నమ్మకండి, ఎమోషనల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, కొత్త వ్యక్తులతో ఎక్కువగా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు దగ్గర అవుతుంది అంటే ఆమె ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోండి. మంచి మార్పు కూడా కావచ్చు. ఇది తప్పనిసరిగా చెడు మార్పు అయితే కాదు. ఆ స్త్రీ మీకు నిజమైన ప్రేమను ఇవ్వవచ్చు, మీ జీవితాన్ని సెటిల్ చేయవచ్చు, మీకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకురావచ్చు. మీరు సరిగ్గా నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో ఇదే ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా అయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఊహించండి, తులారాశికి చెందిన ఒక వ్యక్తి సాధారణంగా తన పని చేసుకుంటూ ఉంటాడు. అయితే ఏప్రిల్ 11న ఒక స్త్రీ అతని జీవితంలోకి వచ్చింది. ఆమె ఒక చిన్న సహాయం అడిగింది. అది చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ అదే సహాయం అతని జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేసింది అనే చెప్పుకోవాలి. మొదట అతనికి ఏం అర్థం కాదు, కానీ తర్వాత జరిగే సంఘటనలు చూస్తే ఆ రోజు నేను ఆమెకు సహాయం చేయకపోయి ఉంటే అని అనిపిస్తుంది. అయితే మైండ్ గేమ్. ఈ సమయంలో తులారాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు అవకాశం రూపంలో వస్తారు అని. కానీ కొంతమంది మనల్ని ఎదగడానికి సహాయపడడానికి వస్తారు, కొంతమంది మనల్ని పరీక్షించడానికి వస్తారు. ఈ స్త్రీ ఏ కేటగిరీలోకి వస్తుందో మీకే గమనించాలి. అయితే ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 వరకు గ్రహాల ప్రభావం వల్ల శుక్రగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి భావోద్వేగాలు పెంచుతాడు, అందువల్ల మీరు త్వరగా అటాచ్ అవ్వవచ్చు, ఎవరి మీదైనా నమ్మకం పెంచుకోవచ్చు. ఇది మీకు ప్లాన్ కూడా అవుతుంది, కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. మరియు మైండ్ గేమ్ అని కూడా అయితే అనొచ్చు అనేది చెప్పాలి. ఏప్రిల్ 13న ఒక సడన్ ట్విస్ట్ కూడా అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. మీరు నమ్మిన ఆ స్త్రీ ఒక రహస్యాన్ని బయటపెడుతుంది. ఆ రహస్యం మీకు షాక్ని ఇస్తుంది లేదా మీ జీవితాన్ని సెటిల్ చేస్తుందనే చెప్పుకోవాలి. అది అసలు ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. అయితే రియల్ లైఫ్ చాలామంది ఇది అనుభవించారు. ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చి నా ఆలోచనలను మార్చేశాడు అని. అదే విధంగా ఈ స్త్రీ కూడా మీ జీవితంలో ఒక కొత్త దారిలోకి అయితే తీసుకువెళ్ళవచ్చు అనే చెప్పుకోవచ్చు. ఈ 5 రోజుల్లోనూ మీరు చాలా వరకు సడన్ షాక్స్ అయితే తీసుకుంటారనే చెప్పుకోవాలి. మే నెలలో మీకు
మంచి ఫలితాలు అయితే వస్తాయనే చెప్పాలి. ఒక కొత్త పెద్ద అవకాశం కూడా అయితే మీ ముందుకు వస్తుంది అనే చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఎవరి మాటలకు వెంటనే లోబడకండి. అలాగే మీ మనస్సులో ఏదుందో ఒక్కసారి అయితే ఆలోచించండి. జీవితంలో ప్రతి మార్పు మనకి ఏదో నేర్పించడానికే వస్తుంది. ఈ ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 వరకు కూడా మీ జీవితంలోకి వచ్చిన ఆ స్త్రీ మీ భవిష్యత్తును అయితే నిర్ణయించవచ్చు లేక పరీక్షించవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక్కసారి ఆలోచించండి. ఏప్రిల్ 12 రాత్రి సమయం 8 గంటల సమయంలో మీకు మీ ఫోన్కి ఒక కాల్ వస్తుంది లేదా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ పంపించింది ఎవరు? అది మీరు అనుకున్న ఆ స్త్రీ అని అయితే గుర్తుంచుకోండి. ఆమె చెప్పబోయేది మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి. మీరు వెళ్తారా లేదా దూరంగా ఉంటారా? ఈ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును అయితే పూర్తిగా మార్చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో చాలా వరకు కూడా ఎనర్జెటిక్గా అయితే మీరు మారతారనే చెప్పుకోవాలి. నేను మీతో ఒక నిజం చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు చెబుతున్నారు? ఇంతకాలం నేను ఇలానే నటిస్తున్నాను. తులారాశి వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఏమిటి, మీరు నిజంగా ఎవరు అని అడుగుతాడు. ఇది కథ అసలు మలుపు ఎక్కడే తిరుగుతుందని అయితే గుర్తుంచుకోండి. కర్మ అయితే ఈ పరిస్థితుల్లో ఇదేది కూడా అయితే యాదృచ్ఛికంగా కాదని అయితే గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణం వల్ల అయితే వస్తారని అయితే గుర్తుంచుకోండి. ఈ స్త్రీ కూడా మీ గత కర్మలతో సంబంధం ఉండవచ్చు. గతంలో మీరు చేసిన మంచి పనులకు ఫలితంగా కావచ్చు లేదా ఒక పరీక్ష కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఈ 5 రోజులు చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ గురించి ఒక సీక్రెట్. ఆమె మీ గురించి చాలా విషయాలు ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు. అయితే మీ బలహీనతలు, మీ అలసట, మీ కలలు ఇవన్నీ కూడా అయితే ఆమెకు ముందుగానే తెలుస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు ఆమెకి ఇవన్నీ ఎలా తెలుసు అని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అయితే ఆ స్త్రీని మాత్రం దూరం చేసుకోకండి. డేట్లు వైజ్గా మీకు ఏ విధంగా ఉండబోతుంది అయితే ఏప్రిల్ 10న ఒక చిన్న పరిచయం లేదా ఒక సంకేతం. ఏప్రిల్ 11న ఆ స్త్రీతో మాట్లాడే అవకాశం. ఏప్రిల్ 12న ఎమోషనల్గా కనెక్షన్ పెరుగుతుంది. ఏప్రిల్ 13న అసలు ట్విస్ట్ రహస్యం బయటపడుతుంది. ఏప్రిల్ 14న మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్ అవుతుందని అయితే గుర్తుంచుకోండి. మీరు ఇలా అడగండి. మీ లైఫ్లో కూడా ఇలా ఎవరైనా వచ్చారా? మీరు అనుభవించినది కామెంట్లో చెప్పండి. మీరు తులారాశివారు అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇదే వీడియో మీ మంచి ఎనర్జీని కూడా అయితే తీసుకొస్తుందనే చెప్పాలి. తులారాశివారు సాధారణంగా ఇతరులను త్వరగా నమ్ముతారు. రియల్ లైఫ్లో కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారనే చెప్పుకోవాలి. ఈ లక్షణాలు ఈ సమయంలో మీరు ప్రమాదాన్ని కూడా అయితే అవుతారని అయితే గుర్తుంచుకోండి. ఒక్క తప్పు కూడా పెద్ద సమస్యను, పెద్ద నష్టాన్ని అయితే తీసుకొస్తుంది. అలాగే ఒక మంచి నిర్ణయం కూడా మీ భారీ విజయాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారికి ఏప్రిల్ 10, 11, 12, 13, 14 తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఏ విధంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.